హలో అండి. సింపుల్ అండ్ టేస్టీ స్పైసీగా ఉండే వెల్లుల్లి కారంతో వంకాయ వేపుడుని ఎలా చేయాలో చూసేద్దామా? దీనికోసం నల్ల వంకాయలు పెద్దగా ఉన్నవి తీసుకోవాలి. వాటిని వీడియోలో చూపిస్తున్నట్టుగా అటు సైడ్, ఇటు సైడ్ కట్ చేసుకోగా మిగిలిన మధ్యలో పార్ట్‌ని మాత్రమే ఈ ఫ్రైకైతే యూజ్ చేస్తామండి. సో, దీన్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఘాట్లయితే పెట్టుకోవాలి. దీనిని కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడం కోసం వాటర్‌లోకైతే వేసుకున్నానండి. ఇప్పుడు దీనికోసం పేస్ట్‌నైతే రెడీ చేసుకుందాం. అందుకోసం మీ స్పైసీనెస్‌కి తగ్గట్టుగా ఎండుమిర్చిని ముందుగానే హాట్ వాటర్‌లో నానపెట్టుకోవాలి. తర్వాత పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలానే టేస్ట్‌కి తగినంత సాల్ట్, పావు స్పూన్ గరం మసాలా పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఎండుమిర్చి నానబెట్టుకున్న వాటర్‌ని కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్‌లా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్‌ని మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ఏదైతే ఉందో దానికి 2 సైడ్స్ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక్క నిమిషం అట్టే పెట్టేసుకుంటే ఈ పేస్ట్ అనేది కొద్దిగా పీల్చుకుంటుంది. తర్వాత మళ్ళీ కొద్దిగా అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ అయితే పెట్టుకోవాలి. పాన్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి. మధ్య మధ్యలో కొంచెం యాడ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ముందు 2 స్పూన్స్ వేసుకున్న తర్వాత వంకాయని పెట్టేసుకొని మనం మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఇంకొక సైడ్‌కి కూడా తిప్పుకుంటున్నానండి. ఇలా తిప్పుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇలా వంకాయ మగ్గేంత వరకు కొద్దిగా ఆయిల్‌ని యాడ్ చేసుకుంటూ మగ్గించుకుంటూ ఉండాలి. ఫైనల్‌గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని 2 సైడ్స్ ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకుంటే ఎంతో టేస్టీగా ఉండి వెల్లుల్లి కారంతో వంకాయ తవా ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా బావుందండి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.